మోడీ తీసుకొచ్చిన ఒక కీలకమైన మార్పు గురించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మోడీ తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ఎగతాళి చేస్తున్న వాళ్ళ సంఖ్య కొదవలేదు. మన దేశంలో మేధ ఉంది. సరిగ్గా దానికి అవకాశాలు కల్పించి, స్ఫూర్తినిచ్చి వాళ్ళ మేధను ఉపయోగించుకోగలిగితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. అటువంటి ఒక అద్భుతమైన విజయగాథ తెలుసుకోండి. ఇది ప్రపంచంలో మన దేశాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళింది. నేను హైదరాబాద్కి చెందిన డాక్టర్ వడ్డీ చంద్రమోహన్ ఇక్కడ టీవీలో చూస్తూ కంప్యూటర్ రోబోటెక్ చేతులతో ఢిల్లీ దగ్గర గురుగ్రామ్లో ఉన్న ఒక చిన్న బిడ్డకు ఫైలోప్లాస్టీ అనే ఆపరేషన్ చేశారు. అంటే పుట్టుకతోనే కిడ్నీ నుండి బ్లాడర్కి యూరిన్ తీసుకువెళ్లే నాళం సన్నగా ఉండటం లేదా దానిలో బ్లాక్ ఉండటం వల్ల కానీ ఆ బిడ్డకు యూరిన్ పాస్ అవ్వదు. అందుకని ఈ ఆపరేషన్ ద్వారా ఆ నాళంలో అడ్డున్నటువంటి భాగాన్ని కట్ చేసి తిరిగి నాళం అంటే నరాన్ని 2 భాగాలుగా అతికిస్తారు. అసలు ఈ ఆపరేషన్ మేజర్ ఆపరేషన్. అందులో చంటి పిల్లల కంటే వాళ్ళ నాళాలు ఇంకా సన్నంగా ఇంకా అతి సున్నితంగా ఉంటాయి. అంటే చిన్న వానపాముల వాటి కట్ చేసి తిరిగి అతికించడం అంటే చాలా నైపుణ్యం గల సర్జన్ చేయగలరు. పేషెంట్ దగ్గరగా ఉండి చూస్తూ ఆపరేషన్ చేయడానికి ఎంతో నైపుణ్యం కావాలి. అటువంటిది ఎక్కడో 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రి ఆపరేషన్ రూమ్లో ఉన్న బిడ్డకి ఆపరేషన్ కోసం అక్కడ రోబో చేతులు ఏర్పాటు చేసి ఇక్కడ హైదరాబాద్లో కూర్చున్న సర్జన్ తన చేతి కదలికలతో ఆ రోబో చేతులకు సూచనలు ఇస్తూ ఆపరేషన్ 100% విజయవంతంగా పూర్తి చేశారు. ఇటువంటి ఆపరేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటిది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ మొత్తం రోబోటెక్కి సంబంధించిన సిస్టమ్ అంతా గురుగ్రామ్కి చెందిన ఎస్ఎస్ఐ ఇన్నోవేషన్స్ అనే మన భారతీయ కంపెనీ మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకు ఈ ఎస్ఎస్ఐ ఇన్నోవేషన్స్ వాళ్ళ రోబో సిస్టమ్ ద్వారా 4000కు పైగా 100 రకాల ఆపరేషన్ చేశారు. అయితే ఈ రోబో సిస్టమ్ టెలిసర్జరీ అంటే దూరంగా పేషెంట్ ఉండగా ద్వారా చిన్నపిల్లల ఆపరేషన్స్, గుండె ఆపరేషన్, యూరాలజీ ఆపరేషన్స్ వంటివి 50కి పైగా ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేశారట. సాధారణ రోబోటిక్ సర్జరీలు చేయడానికే ఇప్పటికే కొన్ని సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా అనుమతులు ఉన్నా దీని నమ్మకమైనటువంటి ఖచ్చితమైన ఫలితాలు చూసి ఇటువంటి రోబోటెక్ టెలి శస్త్రచికిత్సలు చేయడానికి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఎస్ఎస్ఐ ఇన్నోవేషన్స్ డెవలప్మెంట్ ఎస్ఎస్ మంత్ర రోబో సిస్టమ్కి మాత్రమే అనుమతి లభించింది. ఎస్ఎస్ఐ మంత్ర వెనకాల ఉన్నది ఎవరు? గురుగ్రామ్కి చెందిన అంతర్జాతీయ ఖ్యాతి చెందిన రోబోటిక్ హార్ట్ సర్జన్ డాక్టర్ సుధీర్ ప్రేమ్ శ్రీవాత్సవ. ఈయనకి ఎక్కువ కాలంలో టోటల్లీ ఎండోస్కోపిక్ కరోనరీ ఆర్టరీ బైపాస్ టీఈసిఏబి సర్జరీలు చేసిన పేరుంది. ఈయనకి ఈ రోబో సర్జరీలో ఉన్న కుతూహలం మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అతన్ని ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ స్థాపనకు పురుగొల్పి ఎస్ఎస్ మంత్ర రోబోటిక్ సర్జరీ సిస్టమ్ డెవలప్ చేసి విజయం సాధించేలా చేసింది. భారత్కి ఇంత గొప్ప పేరు తెచ్చిపెట్టిన డాక్టర్ శ్రీవాత్సవ్ గారికి హైదరాబాద్లో ఉంటూ 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిడ్డకు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసిన డాక్టర్ చంద్రమోహన్ గారికి వాళ్ళ టీంకి జేజేలు చెప్దామని చెప్తున్నారు.